2 పెద్ద బంగాళాదుంపల్ని తీసుకొని పీల్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టింది తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా మందంగా కట్ చేసుకోండి. వీటిని చిప్స్ కట్టర్తో కట్ చేయకండి, పలచగా వస్తాయి, బాగోవు. ఇలా నీట్గా ఈవెన్గా కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలాంటి క్విక్, ఈజీ, బెస్ట్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఇందులో నీళ్ళు వేసుకొని ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కుర్కురే అనేవి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి, ఇందులో పొడి అంతా పోయి. ఇలా బాగా వాష్ చేసుకున్నాక వీటిని వడగట్టుకొని బౌల్లోకి తీసుకోండి. మన రెసిపీస్ చూసి ట్రై చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో పిక్ షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇందులో తరిగిన ఒక పచ్చిమిర్చి తరుగు, అలాగే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, మరియు 1/2 చెంచా మిరియాల పొడి, 1/2 చెంచా వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 చెంచా గరం మసాలా వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ కారప్పొడి మరియు 1 చెంచా చాట్ మసాలా, అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్ల బియ్యపు పిండి కూడా వేసుకొని ఆలూకి బాగా కోట్ చేయండి. చూసారా, ఇలా బాగా కోట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె గోరువెచ్చగా అయ్యాక ఇందులో ఈ ఆలూ స్టిక్స్ని వేసుకోండి. నూనె బాగా వేడిగా ఉంటే రంగు అయితే వస్తాయి, కుర్కురే అంత క్రిస్పీగా ఉండవు. ఈ ఆలూని వేసి హై ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి, అప్పుడే ఈ కుర్కురే చాలా బాగుంటాయి. ఈ రెసిపీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఆలూని బాగా ఈవెన్గా కట్ చేసుకోవడం. ఎందుకంటే ఒక్కోటి ఒక్కోలాగా చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు పలుచగా చిన్నగా ఉన్నవి మాడిపోతాయి, కొన్ని బాగా వేగుతాయి, కొన్ని సరిగ్గా వేగవు. సో ఆలూని బాగా కట్ చేసుకోండి ఈవెన్గా. ఇవి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ప్లేట్లోకి తీసేసుకోండి. మరిన్ని టిప్స్, అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్వేతాస్ రెసిపీని ఫాలో చేయండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కోట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇందులో 1/2 చెంచా చాట్ మసాలా, అలాగే 1/2 చెంచా కారప్పొడి వేసి బాగా కోట్ చేసుకోండి. అంతే, ఎంతో క్రిస్పీ అయిన మసాలా ఆలూ కుర్కురే రెడీ. ఈ రెసిపీలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఆలూని ఈవెన్గా కట్ చేసుకోవడం. సో పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ కమెంట్